మన మధ్యలోకి దేవుడు తీసుకొని వచ్చినాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం? మనం నుంచి బెగమిందామా? ఎక్కడ ఉన్నామండి? మన బెగమిందా? మొదటి రాకడలో ఉన్నామా? మనం మొదట రాకడతామా? లేదు లేదు, రెండవ రాకడలో ఉన్నాం. ఇప్పుడు రెండవ రాకడ ప్రాసెస్ లో ఉన్నాం. రెండు రాకడతా రెండు కొత్త కాలతం. హల్లెలూయా. అందుకే ఇక్కడ లేఖనం ఏముంటుందంటే, అందుకే లేఖనం ఏం చెప్తుందంటే, వాక్యం నేను త్వరగా వచ్చుచున్నాను. వచ్చిన నాలుగు ఆయన. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి తెలుసా? సిద్ధపడాలి. మనం ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలని ఏం చేస్తూ ఉంటాం? సిద్ధపడతావా? సిద్ధపడకుండా బట్టలు చదువుకోకుండా వెళ్ళిపోతావా? మన చుట్టూ పరుకుండా అవునా కాదండి? ఖచ్చితంగా మనకు అన్ని సర్దుకొని తయారై మరి ఎక్కుతాం. మన సర్వే తయారాసి మళ్ళా గుడ్డ గిడ్డ వాడేసి మన తయారవుతాడు. హల్లెలూయా. అదే రీతిగా లేఖనం చెప్పిన రీతిగా, లేఖన వాక్యం చెప్పిన రీతిగా వాక్యం చేత ప్రకారము నేను త్వరగా వచ్చుచున్నాను. సంఘశేఖర్ ఏమంటారు? వస్తున్నాడు, వస్తున్నాడు, వస్తూనే ఉన్నాడు ఆయన. అరే అందరూ వచ్చినాడండి. వాడికి ఇంకా వస్తూనే ఉంటాడు. మనం వెళ్ళిపోయినా కానీ ఇంకా వస్తూనే ఉంటాడు. ఆయన వస్తాడు, నేను వెళ్ళిపోతాను. ఆయన వస్తాడు. లేదు లేదండి, ఆయన ఆనంద విషయం. ప్రస్తుతం ఇప్పుడు వధువులో ఉన్నారు. ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రవక్త నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? చాలా మంది బాధ్యత నమ్మిన ప్రవక్తకి వర్తమానం నమ్మినావు, ప్రవక్త నమ్ముతా ఉంటున్నావు, మేఘా నమ్ముతా ఉంటున్నావు. ఒక్కసారి నువ్వు రుచి చూస్తావు, చిన్న స్వరం వస్తుంది, చిన్న స్వరం మీకు మళ్ళీ యథావిధిగా సంక్షేమం, మళ్ళీ యథావిధిగా లోకలు కలిసిపోతావు, మళ్ళీ యథావిధిగా ఆచరణకు కలిసిపోతావు, మళ్ళీ యథావిధిగా క్రిస్మస్ లోకి వెళ్ళిపోతావు. కాదండి, అది రైట్ కాదు, అది సరి కాదు. హల్లెలూయా. అది లేఖనం చెప్తున్నది, వాక్యం చెప్తా ఉన్నది. నీకు కలిగిందాన్ని గట్టిగా పెట్టుకో. అందుకే నువ్వు అడుగు ఆచరణ నుంచి బయటకు వచ్చావు. ఈ దాని నుంచి ఆచరణలో ఉన్నావా లేదా? పద్ధతిలో ఉన్నావా లేదా? ఈ కాలపు వర్తమానికుడు నమ్మినందుకు నువ్వు ఎప్పుడైతే ప్రవక్త నమ్మావో, ఎప్పుడైతే ఈ కాలపు వాక్యం నమ్మినావో, దేవుడు వాక్యం. అందుకే మనం మోసే గ్రంథం మనం చూస్తే ఎన్నో భాషలు. ఇది రైట్? ఇది రైట్? నిజమేనా? నిజమేనా? వాటన్నిటి వాటిలో నుంచి నువ్వేం చేశావు? అన్నిటి నుంచి బాత్తుంటాడు. నువ్వేం చేశావు? బాత్తుంటాడు. వానికి బయటకు వచ్చావు, ఆచరణ నుంచి బయటకు వచ్చావు, పద్ధతి నుంచి బయటకు వచ్చావు, సాంప్రదాయం నుంచి బయటకు వచ్చావు. అందుకే నీకు ముసుగులేదు ఇక్కడ. అవునా? ఇంకా ముసుగులో ఉన్నారు ఇంకా సంఘశాఖలు. అవునా కాదండి? ఇంకా వాళ్ళు ఆయన భాషలకు లోబడే వాళ్ళు ఉన్నారు, ఇంకా పెద్ద మనుషులకు లోబడే వాళ్ళు ఉన్నారు, ఇంకా గట్టిగా ఆలోచన. హల్లెలూయా. అందుకే నా ప్రవక్త వచ్చి, అందుకే ప్రవక్త వాసు నా కాలపు ప్రవక్త విలియం మేర ప్రణామించున్నారు. హల్లెలూయా. నా ప్రవక్త కనుక రాకపోయింటే ఇంకా మనం ఆచారంలో ఉండేవాళ్ళం, ఇంకా లోకంలో ఉండేవాళ్ళం. లోకంలో లోకం ఇంత లోకంలో
అవునా కాదండి? ఎన్నో సార్లు బైబిల్ చదివాం కానీ ఒక్క మాట నీకు అర్థం కాల. అన్ని తలపైన వెళ్ళిపోతా ఉన్నాయి, తలపైన వెళ్ళిపోతా ఉన్నాయి, తెలుగునే తలత ఉన్నవి ఎగిరి అంచుంది, పక్కలో వెళ్ళిపోతా ఉన్నాయి. ఆచార పగతకున్నవి ఉడి అంచుంది. నిజమేనా? నిజమేనా? ఎన్నో సార్లు చదివావు బైబిల్? ఎన్నో సంవత్సరము చదివావా? బెచ్చు సంవత్సరం చదువుందే కానీ అర్థం కాదు బైబిల్. మనకు అర్థమైంది. అవునా? అందుకే దేవుడి యొక్క క్రమము, దేవుడు ఎప్పుడు మొట్టమొదటిగా పాస్టర్తో మాట్లాడు. ఈ ప్రవక్తనేమో కేంద్రకి దిగి వస్తుంది, దానికి ఇంకా అర్థంతో మాట్లాడు. పాస్టర్తో మాట్లాడు, పాస్టర్ తిరియో, పాస్టర్తో మాట్లాడు, బిషప్తో మాట్లాడు, బాబుతో మాట్లాడు. తిరియో ఎవరితో మాట్లాడతారు తెలుసా దేవుడు? ఏమిటంటే తెలుసా? ఆమోసు 3:7 ప్రకారంగా ప్రవక్త దేవుడే మాట్లాడతాడు. ప్రవక్త నోరు దేవుడి స్వరమైనది. గట్టిగా చెబుమా, గట్టిగా చెబుమా. అందుకే అందుకే దేవుడు ఎప్పుడు ఏదైనా మాట్లాడాలనుకుంటే దేవుడు వాక్యం పక్కన ప్రవక్త దగ్గరికి వస్తాడు. అది అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఎంతో మంది ఉన్నారు. అక్కడ వాళ్ళ దగ్గరికి దేవుడు వెళ్ళలేదు. ఎక్కడికి వచ్చాడు తెలుసా? మోసే ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. గొర్రెని మేతనుడు. అదిగో మోసే గొర్రెలు కాస్తా ఉన్న సమయంలో గొర్రె మేతన సమయంలో అక్కడ ఒక మనుషున్న పొదలో, అక్కడ మనుషున పొదలో పొదలు మనుషున్న పొదలో అక్కడ మోసేను పిలుస్తాడు. మోసే 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 ఈ యొక్క స్థలము పరిశుద్ధమైనది. ఆయనకు తెలియకుండా అక్కడ ఏదో మండుతా ఉన్నది. గట్టిగా చెప్తున్నా, గట్టిగా చెప్తున్నా. అందుకో ఆ యొక్క అక్కడ ఏం జరుగుతా వచ్చిందంటే పొగడేమో కాలిపోతా ఉన్నది కానీ అది ఎంత మాత్రం బూడిదే కావట్లే. అక్కడ ಅದು ಅವರು ಮಾರತಾಗ ಕಿಸಿಲಕ್ಕ ಅಗ್ನಿಲಕ್ಕ ನೀರು ఉంది కానీ ఓంతోడి దేవుడు తిరిగి ఉందండి. అక్కడ ఏం జరుగుతా ఉందంటే అది బాధ జరుగుతుంది, సహజాతమైన కార్యం జరుగుతా ఉన్నది. అక్కడ అది నిజమైన కార్యం జరుగుతుంది. మార కరువు ఉంది కానీ కరువు లెక్క తోపు ఉంది. గట్టిగా చెబుమా, గట్టిగా చెబుమా. హల్లెలూయా. మోషేకు ఆశ్చర్యం అనిపించింది. అక్కడ మోసే నాకు తిరిగి మాట్లాడు ఏం జరుగుతా ఉంది ఇక్కడ? అది బాధ జరుగుతుంది మీకు తెలియదు. వెంటనే అదిగో చూడడానికి వెళ్ళాడు. అక్కడికి అసలు వెంటనే అంచుమని ఓడుతున్నాడు. బాధ కిషన్ అదిగో అదిగో స్వరంతో మాట్లాడుతూ ఉన్నది మోషేతో. ఆ మోసంతో దూతగా మారత తిరిగి ఉంది అగ్ని లెక్క. గట్టిగా చెబుమా, గట్టిగా చెబుమా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ స్వరవతంతో మాట్లాడుతూ ఉన్నదో ఆ యొక్క స్వరము ఎవరి దగ్గర వచ్చిందంటే ప్రవక్త దగ్గర వచ్చింది. మోసం మారత మంజుమల దూత తిరిగి ఉంది స్వరము కేంద్రమల ఆ మాట ద్వారా ప్రవక్త స్వరం తిరిగి. నిజమే కదండి? ఎప్పుడైతే ప్రవక్త దగ్గరికి ఆ యొక్క స్వరం వచ్చిందో అదిగో ఆ యొక్క ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ అగ్నిస్తంభం గాను మేఘస్తంభం గాను అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ బెస్కిట్కే పర్వతం మాట తిరిగి ఉంది అసలు మోసం దేవుడు తిరుగుతాడు అనమాట. ఎప్పుడైతే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మోసే ఎవరంటే నత్తివాడు అయినాడండి. మోసే తిరిగి ఉంది అసలు బేన్ పక్కన తిరిగి ఉంది అసలు దేవుడు తెలియపడతాడు. హల్లెలూయా. మోసేతో దేవుడు ఏమని మాట్లాడుతా ఉన్నా అంటే నువ్వు ఏం చేస్తావంటే ఐగుప్తులోకి వెళ్ళి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను విడిపించు. ಅದಕ್ಕೆ ಮೋಸೆಗೊಂಡ ಬಾತ ತಿಳಿಯೋದಕ್ಕೆ ದೇವರು ಆ ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆలు ಪಾಪಂತ ಮುಂದವರು ಆಗ ಬಂದಿ ಆರಿಸಿದರು కి నిమిడగా తుంటారా. గట్టిగా చెప్పుమా, గట్టిగా చెప్పుమా. హల్లెలూయా. మోసే చెప్తా ఉన్నాడు అక్కడ. మోసకి చోందే ఏమని చెప్తున్నాడంటే బాతకి చోందేడే ప్రభా నీ నత్తివాని ప్రభా నన్ను బాధ మట్టివాను నాకు మాట మాన్యం కలిగిన వ్యక్తిని నాకు తెలియలేని వాదిలో వ్యక్తి నన్ను. హల్లెలూయా. నిజమే కదండి? అయితే అక్కడ ఏం జరుగుతా వచ్చిందంటే నేను నీకు అదే బాధ జరగం నేను నీకు ఒక 2 సూచనలు నీకు ఇస్తాను.
ಅದಕ್ಕೆ ನನ್ನ రెండు చూసినాకే అతను చూచాడు మొట్టమొదటి సూచన ఏంటి తెలుసా? మొట్టమొదటి బాధకి చూసినట్టుకే నీ యొక్క చెయ్యిని నీ గురించి నీ చెయ్యిని ఏం చేస్తావంటే నీ యొక్క రొమ్ము ప్రాంతంలో పెట్టుకో. నీ యొక్క తీసి మళ్ళా రొమ్ముదని కై ఇలా బాట మోసడు పోసి మళ్ళా రెండు చూసిన పోసి తేస్తున్నాను. గట్టిగా చెప్పువా. అదిగో ఆ యొక్క రెండు సూచనలు ఏ విధంగా తీసుకొని వెళ్ళి ఆ యొక్క ఐగుప్తు ప్రజలకు తన తెలివితో పోయినాడు. ఫస్ట్ మొదటిగా అదే ఐగుప్తు దేశంలో మనకు మోసాలు మళ్ళీ నీ మన్ను నుంచి చెప్తారు. మోషేకి ఎంతో తెలివి ఉందండి. మోసం బెచ్చు తెలుగు ఉంది. ఎంతో సకల విద్య కలిగిన వ్యక్తి మోషే. బెచ్చోడు తెలుగు మంద అవునా కాదండి? అతనికి అన్ని విద్యలు వచ్చు, ఒక మాట తప్ప. మాట పనిచేస్తాడు అన్ని హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా అతను ఇలా వెళ్ళిపోతాడు, తన జ్ఞానంతో వెళ్ళాడు. అది మొట్టమొదటి బాధ పని తన తెలివితో వెళ్ళాడు. నా తెలుగుతో ఆడుతున్నాను. కానీ తన తెలుగు పనిచేసిందా? అవును, తెలుగు పని తుంపుతా. తన జ్ఞానం పనిచేసిందా? జ్ఞానం పని తుంపుతా. పని చేయలేదండి. ఏం పని చేసింది తెలుసా? అదిగో దేవుని దగ్గర ఏం పొందుకొని వెళ్ళాడు తెలుసా? రెండు సూచనలు తీసుకొని పట్టుకొని వెళ్తా వచ్చా. దేవుని దగ్గర నుంచి రెండు సూచనలు దొరికి మా కడే ఉన్న ఆ పాట కెత్తపడుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే రెండు సూచనలు పట్టుకొని ఆయన ఐగుప్తు ప్రజల దగ్గరికి వెళ్ళాడో దేవుడి దగ్గర అత్తోడు. హల్లెలూయా. అక్కడ ఆ ఐగుప్తు ప్రజలు ఏం చేశాడు? క్షమించండి, ఆ యొక్క ఐగుప్తు నుండే ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను నుంచి అక్కడ వాళ్ళందరూ నమ్మినారా? అక్కడ దేవుడు నమ్ముతాడు. ఏమంటే ఎప్పుడు ప్రవక్తలు మనం ఈయన నిజ ప్రవక్త అంటే ఎవరు నమ్ముతారా? నమ్ముతాడా? అవునా కాదండి? అక్కడ మనం చూస్తే మోషే కాలంలో అబ్రాము మోసం కాలం నుంచి అబ్రాము అది కాదమ్మా. అక్కడ ఏం జరుగుతా వచ్చిందంటే ఆపోజిట్ లేచారు. మోషేకి ఆపోజిట్ ఆపోజిట్ అంటే నిజ ప్రవక్తకు ఆపోజిట్ లేచారు. నిజ మధ్య ప్రవక్తకు వ్యతిరేకంగా పడి తూగుతున్నారు. ఏమని వ్యతిరేకంగా? మేము కూడా అది ఒక కట్టెని తీసుకొని మేము కూడా చేస్తాం. వేసినట్టే అది పాపే. ఇప్పుడు వారు ఎవరిని చూసి ఇదిగో ఈయన చూసే కాపీ కొట్టారు, ప్రవక్త చూసి కాపీ కొట్టారు. ప్రవక్త దూడి మాకు వడుస్తున్నారు. హల్లెలూయా. నిజమే కదండి?